మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్లో భాగంగా మనము సారంగపూర్ విలేజ్కి వచ్చినాము. సో విలేజ్కి వచ్చిన తర్వాత మనము నార్మల్గా ప్రధాన కూడళ్ళు సర్కిల్ దగ్గర మనం చూసి అసలు ఏముంది ఇక్కడ అనేది మనం చూస్తూనే ఉంటాము. కాకపోతే సుమన్ టీవీ టీంకి ఒక దృశ్యం కనిపించింది. సో సారంగపూర్ బస్ స్టాండ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఈ బస్ స్టాండ్ గురించి మాట్లాడుకుంటే దాదాపు మనం ఇక్కడ వాళ్ళతో మాట్లాడే టైంలో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఇది ఎందుకు ఇట్లుంది బస్ స్టాండ్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా చాలా పెద్ద పెద్ద బస్ స్టాండ్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో నిజామాబాద్కి కూతబెట్టు దూరంలోనే, అంటే దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే సారంగపూర్ అనేది మళ్ళీ ఇది హైవేగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. మహారాష్ట్రకి సంబంధించిన వెహికల్స్ అన్నీ ఇట్లనే పోతుంటాయి. సో మహారాష్ట్రకు పోయే వెహికల్స్ ఇట్లనే పోతుంటాయి. మన ఫస్ట్ వచ్చేది మనకి బోధన్ తర్వాత బిలోలి తర్వాత నాందేడ్. సో మహారాష్ట్ర బార్డర్లో ఈ ఏరియా ఉంటుంది. అంటే నిజామాబాద్ జిల్లా సరిహద్దు జిల్లాగా కూడా మనము చెప్పుకుంటూనే ఉంటాము. సో ఈ బస్ స్టాండ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎంత దారుణంగా ఉంది ఒకసారి మీరు చూడవచ్చు. సో దాదాపు 20 సంవత్సరాలు అవుతుందంట ఈ బస్ స్టాండ్ నిర్మించి. ఒకవేళ ఎవరైనా ఇక్కడ వచ్చి నిలబడాలనుకున్నా కూడా ఇట్లా సైడ్ నుంచి వచ్చేసి నిలబడాలి, లేకపోతే కూర్చోవాలి. ఇది చూడు, ఇది కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, మొత్తం బురదతో నిండిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీని గురించి వాళ్ళు ఎవరైతే సారంగపూర్ గ్రామస్తులు మనతోనే అందుబాటులోనే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. వాళ్ళు ఏమంటున్నారు అంటే, అన్న దాదాపు 20 years నుంచి కూడా మేము ఇక్కడనే ఇదే మా బస్ స్టాండ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రోజు ఎట్లయితే బస్ స్టాండ్ ఎట్లయితే ఉందో అదే ఉంది, ఇప్పటివరకు ఇంత కూడా చేంజ్ కాలేదని చెప్పేసి మనతో చెప్పడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అంటే వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనే దానిపైన మాట్లాడదాం. అన్న ఇదేనా, ఇదే ఊరా మీది? సారంగపూరే. ఏం పేరు అన్న మీది? వెంకట్. ఓకే. సో బస్ స్టాండ్ గురించి మాట్లాడుకుంటే మొత్తం బురదనే ఉంది. వచ్చి నిలబడేటోళ్ళు ఎక్కడ నిలబడతారు? అంటే బస్ స్టాండ్ మీకు ఇంకేదైనా వేరేదేమన్నా సెటిల్మెంట్ చేశారా? కరెక్టే సార్, మేము ఎమ్మెల్యే ఎంపీ కాంప్లీట్ ఇచ్చాము. గత 10 సంవత్సరాల క్రితం ఇచ్చుకుంటా పోయాము. బస్ స్టాండ్లో వాటర్ వస్తున్నాయి, ఇక్కడ వర్షం కడుతుందని చెప్పేసి ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ చెప్పాము, చాలా మంది చెప్పాము. ఇప్పుడు రన్నింగ్ పార్టీ ఉంది, వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలా, డిస్కషన్ జరుగుతుంది. ఎంతవరకు వస్తుందో తెలియదు. కలిసిన విలేజ్ నాయకులు కలిసినాము. అది కావాల్సింది పని కాలేదు. 25 years అంతే ఉంది అది కట్టి నుంచి. మరి 25 years నుంచి చాలా మంది రాజకీయ నాయకులు వచ్చిర్రు, వెళ్ళిపోయారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ భూపతి రెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మీరు ఆయన దృష్టికి మనం తీసుకెళ్లారా, ఇట్లా బస్ స్టాండ్ బాగాలేదండి, మాకు ఇది ఏర్పాట్లు చేసేయండి అని చెప్పేసి మనం చెప్పాలి. మాట్లాడుకున్నాం, మా పార్టీ నాయకులు కాంగ్రెస్ ఉన్నారు కదా, వాళ్ళతో చర్చ చేశాం మేము. ఇప్పుడు వాళ్ళు డిస్కస్ చెప్పారు, రేపు మాకు వెళ్ళే అవకాశం ఉంది, కానీ దాని కింద కండిషన్ తీసుకోలేము. ఇప్పుడు భూపతి రెడ్డి నుంచి మాట్లాడితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి దృష్టి అనుకుంటున్నాం. ఇక గత పాలకులకు కూడా మీరు ఇట్లాంటి దరఖాస్తులు ఏమైనా ఇవ్వడం జరిగిందా? చెప్పాం, దరఖాస్తులు ఇచ్చాం. బస్ స్టాండ్ గురించి ఊరు పెద్ద మనుషులు పోయాము, అందరం పోయాము. స్కూల్ గురించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పాము. ఇక ఇట్లానే వస్తువులు చేస్తారు కాబట్టి అది జరగలేదు. ఇచ్చాం, కంప్లీట్ ఇచ్చాం. అంటే అప్పుడున్న రాజకీయ నాయకులు ఏమైనా పట్టించుకున్నారా, అధికారులు ఏమైనా పట్టించుకున్నారా అప్పట్లో? ఇప్పుడు చాలా మంది రోడ్ సర్వే నుంచి తీసుకుంటే ఏమంటే 75% రోడ్ పోతుంది, బస్ స్టాండ్ పోతుంది చెప్పేసి దానికి ఇంటర్ తీసుకుంటామని చెప్పేసి అధికారులు అన్నారు. అది జరిగింది విషయం. సో చూడొచ్చు, చాలా అంటే మెయిన్ రోడ్స్ దగ్గరనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మారుమూల ప్రాంతాల్లో గ్రామాలలో అసలు హాలత్ ఎట్లుంటుంది అనేది చాలా మంది బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. గతంలో కూడా చాలాసార్లు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా మా ముర ఆలకించినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల బస్ స్టాండ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని గురించి చూడొచ్చు, మనము ఎక్కడ కూడా చూడం ఇట్లాంటి బస్ స్టాండ్. అంటే అప్పట్లో 25 years అంటే అప్పట్లో ఇట్లాంటి డిజైనింగ్ ఉండేది బస్ స్టాండ్లకి. సో అప్పటి నుంచి ఇప్పటికి ఇట్లానే ఉంది, మళ్ళీ ఎట్లాంటి చేంజెస్ కూడా చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ సారంగపూర్ ప్రజలకి ఒక బస్ స్టాండ్ని కల్పించినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి సారంగపూర్ ప్రజలు కోరుతా ఉన్నారు. సో ఇది వాళ్ళది స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, సారంగపూర్ నుంచి.